ప్రపంచంలో డబ్బు ఉంటే మనం ఏం కొనలేం. రాజ్య భవనాలు కొనొచ్చు, ప్రైవేట్ జెట్లో తిరగొచ్చు, 5 స్టార్ హోటల్స్ లో విందులు కూడా చేయొచ్చు. కానీ ఈ భూమి మీద 10 లక్షల కోట్లకు అధిపతి అయిన ఒక వ్యక్తి ఇప్పటికీ ఎప్పుడో 1958లో కొన్న పాత ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటికి కనీసం ఫెన్సింగ్ కూడా ఉండదు. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తన పాత కార్ని డ్రైవర్ లేకుండా ఆయన నడుపుకుంటూ వెళ్తాడు. ఆయన బ్రేక్ఫాస్ట్ టైంలో ఏం తింటారో తెలుసా? జస్ట్ $3 వాల్యూ ఉన్న మెక్డొనాల్డ్స్ బర్గర్ తింటారు. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా ఉండదు. టేబుల్ మీద కంప్యూటర్ అస్సలు ఉండదు. పిసినారితనమా? కాదు. ఆయనకు తెలుసు ప్రైజ్ ఈస్ వాట్ యు పే, వాల్యూ ఈస్ వాట్ యు గెట్ అని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్, ఈ సింప్లిసిటీ వెనక ఒక కన్నీటి కథ ఉంది. చిన్నప్పుడు కన్న తల్లి చేతిలోనే వెర్బల్ అబ్యూస్ కి గురై ఆ ప్రేమ కోసం పరితపించిన పిల్లాడు ఆయన. హార్వర్డ్ యూనివర్సిటీ ఇంటర్వ్యూలో నీకంత సీన్ లేదు పో అని చెప్పి ముఖం మీద రిజెక్ట్ చేయబడ్డ స్టూడెంట్ ఆయన. బిజినెస్ లో మోసం చేసిన వాడిని జస్ట్ 12 సెంట్స్ కోసం పగబట్టి వాడి కంపెనీని కొనేసి వాడిని రోడ్డు మీదకి లాగేసిన ప్రతీకార వీరుడు ఆయన. ఆయనే స్టాక్ మార్కెట్ దేవుడు, ది ఒరాకిల్ ఆఫ్ ఒమాహా, వారెన్ బఫెట్.